దగ్గరికి ఎవరైనా వస్తే అతిథి దేవోభవ అని సాదుకుంటాం, అది పద్ధతే. కానీ నిన్న హైదరాబాద్కు వచ్చిన గెస్టుకు మాత్రం అతిథి మర్యాదలేమో కానీ అతి మర్యాదలు ఎక్కువైపోయినట్టు అనిపించింది. వచ్చింది అఖిలేష్ యాదవ్ అయితే కాంగ్రెస్ వాళ్ళ హంగామా చూసి రాహుల్ గాంధీ వచ్చిండేమో అనుకున్నారు అంతా. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరినీ కలిసిపోయిన అఖిలేష్ సారు అయ్య సుట్టము నా సుట్టము అని ఏవేవో వరుసలు కలుపుకున్నాడంట. ఏందో కథ చూడుండ్రి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్ పథకాలు చూసి ఉత్తరప్రదేశ్ ఉత్తర కుమారుడు మురిసి ముప్పందం అవుతున్నాడట. కిరణ్ కుమార్ రెడ్డి, నా రాష్ట్రం కంటే నీ రాష్ట్రంలో పథకాలే మంచిగా నడుస్తున్నాయి, నేను ఎంత దండ్లాడినా ఒక్క పథకం కూడా నీ రూపులో పెట్టలేకపోతున్నా అన్నాడట. హైదరాబాద్కు వచ్చిన ఉత్తర మంత్రి క్యాంపు కార్యాలయంలో కాళ్ళు వారదాపుకొని కూర్చున్న కిరణ్ కుమార్ రెడ్డి సార్ను కలిసిండట. అయితే అఖిలేష్ యాదవ్ సార్కు మన రాష్ట్రంలో ఉన్న పథకాల గురించి తెలియకట్లా అన్నాడా, లేకపోతే తెలిసే ఎటకారంగా మాట్లాడిండా అనేది అర్థం కాక ముఖ్యమంత్రి సార్ దమా ఖరాబ్ అయిందట. ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి సార్నే ఇట్లా అంటుండ అంటే అది కాదు, చంద్రబాబు సార్ దానికి కూడా వాయే. మిమ్మల్ని మించిన లీడరే లేడు మీ రాష్ట్రంలో అన్నాడట. ఏ ముచ్చట్ల ఈ మాట అనడో మాత్రం చెప్పనే లేదట. ఒక కిరణ్ కుమార్ రెడ్డి సార్ను చంద్రబాబు సార్ను మాత్రమే అట్లా అన్నాడంటే ఏమన్నా అనుకోవచ్చు. కలిసిన ప్రతి మనిషిని అఖిలేష్ యాదవ్ సారు ఇట్లనే అంటున్నాడట. మీరు మంచోళ్ళు, మీరు కేక, మీరు తోపు అంటున్నాడట. ఇంతకు అఖిలేష్ యాదవ్ సార్ అందరితోని మజాక్ చేసిండా, లేకపోతే నిజంగానే మన నేతలు మంచిగా కనిపించిండ్రా అర్థం కాలే. కిరణ్ కుమార్ రెడ్డి సార్ అంటే ముఖ్యమంత్రి కావచ్చు, అట్లానే ఉండొచ్చు. చంద్రబాబు సార్ది సైకిల్ గుడితే అఖిలేష్ యాదవ్ సార్ది కూడా సైకిల్ గుడితే కాబట్టి ఆయన అట్లా ఒగిడిండేమో. మరి మిగతా నేతలందరినీ ఎందుకు ఒగుడుకుంటూ పోతున్నాడో ఏమోనని ఎంటున్న మనుషులకే ఏం అర్థమైతలేదట. రాష్ట్రంలో అడ్డగోలుగా వానలు పడి వరదలలో ఊర్లు మునిగిపోతుంటే పిడేలు వాయించుకున్నట్టు ముఖ్యమంత్రి సారు క్యాంపు కార్యాలయంలోనే కూర్చున్న తీరును చూసి ఆయన పరిపాలన బాగున్నదనా, లేకపోతే ప్రతిపక్షం కూడా పాలకపక్షంతో పాటే సమానంగా విఫలమైందని చెప్పలేక ఇట్లా చెప్పిండా ఏమని అఖిలేష్ అన్న అభిమానులు అనుకుంటున్నారట. ఏదేమైనా వయసులో చిన్న మనిషి కావచ్చు కానీ దేశంలోనే పెద్ద రాష్ట్రానికి పెద్ద మనిషి అయిన అఖిలేష్ సారు అంతరంగం ఏందో 2 రోజుల పర్యటన అయిపోయేదాకా కూడా అర్థం కాలేదు మన రాష్ట్ర రాజకీయ లీడర్లకు. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో